వెల్కమ్ టు మై ఛానల్ మీ సండే క్రియేషన్స్. నేనైతే వాళ్ళకు 3 డిజైన్స్ చూపించబోతున్నానండి. అందులో 2 అయితే కొత్తగా వేసాను. ఫస్ట్ వన్ వచ్చేసి బ్రింజాల్ సారీ, లైట్ లావెండర్ ఉందండి. సారీ అంతా ఇట్లా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. రెడ్ కలర్ ఇది అయితే పళ్ళు కూడా రెడ్ ఉందండి. ఈ బార్డర్ వచ్చేసి టమాటో పింక్ ఉంది, కానీ పళ్ళు రెడ్ వచ్చింది ఇలా. సో అందుకే నేను ఇలా రెడ్ కలర్ది కాటన్ సిల్క్ తీసుకొని వర్క్ చేశాను. వీళ్ళు కొంచెం హెవీగా కావాలని చెప్పారండి. ఫ్లవర్ డిజైన్ కావాలని చెప్తే చూసారా, హాఫ్ గోల్డ్ ఉంది. సిల్వర్ కాదు, గోల్డ్ కాదు, హాఫ్ గోల్డ్లో ఉంది. నేనైతే ఇలా చేశాను చూడండి. బ్రింజాలో హాఫ్ గోల్డ్, లైట్ గోల్డ్ అండి. ఇది కూడా లైట్ అంటే దగ్గర సిల్వర్ షేడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. బ్యాక్ చూసారా, చాలా అంటే చాలా హెవీగా ఉంటుందండి. లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా షేడింగ్తో వస్తుంది. ఫ్లేవర్ అంతా మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇది వచ్చేసి ఫ్రంట్ క్రాస్లో వేసాను. ఇంకా కలర్స్ అయితే ఆప్షన్ అయితే ఉన్నాయండి ఈ డిజైన్కి వాడుకోవడానికి. వీళ్ళకైతే 2 కలర్సే ఉన్నాయి కాబట్టి నేనైతే 2 కలర్సే వేసాను. ఇవి హ్యాండ్స్ అయితే వచ్చేసి షోల్డర్ మీద నుంచి ఇలా హ్యాంగ్ అయితే ఇలా బంచ్ లాగా వస్తుంది కదండి. షోల్డర్ మీద బంచ్ వస్తుంది, కింద ఒక లైన్ లాగా వస్తుంది. చూపిస్తాను. ఇవి హ్యాండ్స్ చూసారా, ఇది వచ్చేసి బంచ్. ఈ స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టాను సేమ్ డిజైన్. అది చూసి అయితే నాకు కస్టమర్ ఇదైతే ఆర్డర్ ఇచ్చారు. ఇలా ఇది వచ్చేసి మొత్తం టోటల్గా 2 హ్యాండ్స్ అయితే వస్తాయండి. ఇలా డిజైన్ అయితే లుక్ చాలా బాగుంటుందండి. హెవీగా కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డిజైన్ అయితే చెప్పొచ్చు. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళదే ఇంకొక శారీ అండి. చాలా అంటే చాలా సింపుల్గా కావాలని చెప్పారు. శారీ వచ్చేసి ఇలా పింక్, బ్లాక్, ఈ రామా గ్రీన్ ఉంది కదా, ఇలా ఉంది. వీళ్ళకి బ్లౌజు శారీలో ఉన్న బ్లౌజ్ మీదే వర్క్ చేయమని చెప్పారు. సో నేను ఏం చేశాను, బ్లాక్ పీసే వచ్చింది కదండి శారీలో. ఇలా అది శారీలో ఉన్న కలర్ సింపుల్గా కావాలన్నా కదా, పింక్, ఈ రామా గ్రీన్ షేడ్ యూజ్ చేసి గోల్డ్ కలర్ తీసుకొని 3 కలర్స్తో అయితే వర్క్ చేశాను. చాలా అంటే చాలా సింపుల్. 500 నుంచి కూడా మనం వేసుకోవచ్చండి. 500 రూపీస్లో అంటే ఇది ఒక బెస్ట్ డిజైన్ అని అయితే చెప్పొచ్చు. వీళ్ళకి హ్యాండ్స్కి బుటీస్ అవసరం పడలేదండి, కానీ బుటీస్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్యాక్. ఎంత పలుచగా ఉందో చూసారా క్లాత్ అయితే. ఎంత పలుచగా ఉన్న క్లాత్ మీద కూడా అయితే, కానీ క్లాత్ పలుచగా ఉన్నా కూడా గట్టిగా ఉందండి. అందుకని వర్క్ చేయడానికి వచ్చింది. కొన్ని ఏంటంటే గట్టిగా ఉన్నా కూడా క్లాత్లు పలుచగా ఉండే, అప్పుడు కష్టం అవుతుంది. సరే, వర్క్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ నెక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. బ్లాక్ మీద పింక్ కదా, చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. హ్యాండ్స్కి ఎలా వచ్చాయంటే బార్డర్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వస్తే కస్టమర్ ఏం చెప్పారు, కిందంతా బార్డర్ యూజ్ చేసుకుంటామని చెప్పారు. మిడిల్ పార్ట్లో లైన్ వేసాను. ఇక్కడ నుంచి హ్యాండ్ వస్తుంది కదండి, అసలు ఇక్కడ వరకు 7 ఇంచెస్ వస్తుంది. సో నేను ఈ మిడిల్లో లైన్ వేసేసి 7 ఇంచెస్ అంటే ఇక్కడ చిన్ని బుటీస్ ఇచ్చాను. స్టిచ్చింగ్ అయితే మంచిగా లుక్ మంచిగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి సెకండ్. థర్డ్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ఇది కూడా ఫస్ట్ టైం వేసాను డిజైన్ అయితే. గ్రీన్ కలర్, ఇది ఒక డిఫరెంట్ బ్లూలో ఉందండి. బ్రింజల్ కాకుండా, బ్లూ కాకుండా అలా డిఫరెంట్గా అనిపిస్తుంది. గ్రీన్ గోల్డ్ కాంబోలో బ్రింజల్ కలర్ది హాఫ్ పట్టు బ్లాక్ పీస్ అయితే వర్క్ చేశాను. పీకాక్ డిజైన్ శారీ అంతా పీకాక్స్ వచ్చాయండి. సో నేను పీకాక్ డిజైన్ కావాలని అంటే బ్లూలో కనిపిస్తుంది, కానీ ఇది పర్పుల్ ఉందండి. శారీ షేడ్ అయితే బ్లూ అనిపిస్తుంది చూడండి. లోటస్ అంతా గ్రీన్ ఇచ్చేసి గోల్డ్ కాంబినేషన్. కింద వచ్చేసి ఇలా 2 పీకాక్స్ వస్తాయండి. పీకాక్స్ కూడా చాలా చిన్నగా, పెద్దగా ఇష్టపడారు కదండి కొంతమంది, అందుకోసమని చిన్న పీకాక్స్ అయితే వేసి ఈ డిజైన్ అయితే చేశాను. ఇది బ్యాక్.
ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అంతా చిన్న చిన్న బూటీస్, ఎల్బో హ్యాండ్ అడిగారండి కస్టమర్ అయితే. చూసారా, ఇలా మొత్తం బూటీస్ ఇచ్చేసాము. ఇవి 2 హ్యాండ్స్. ఇలా ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.